హలో అండి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు తమలపాకులు టమాటా పచ్చడి చేస్తున్నానండి. రండి అన్నీ చూపిస్తాను. తమలపాకులు అండి, నేను తీసుకున్న 15 ఆకులు దాకా తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఇవండి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవండి నేను ఆవాలు, శనగపప్పు అండి వేపుకుంటాను పొడిలాగాను. ఇదిగోండి చింతపండు, టమాటాలు, ఎండుమిరగాయలు అండి. నేను ఇన్ని కాయలు తీసుకున్నా. ఇది నల్లేరు కాయలు అండి. నేను మా చెట్టు ఉంది, కొంచెం కాడ కొద్దిగా తీసుకున్నాను. ఇదండి నల్లేరు కాడ ఎట్లాంటిది, అవి కాడ వేసుకుంటాను. అన్నీ వేపుకుందామండి. ఇకనే రండి పొయ్యి వెలిగించుకున్నామండి. అన్నీ పెట్టుకున్నాం. వేపుకున్నామండి. మామూలుగా నూనె వేసుకోకుండా వేపుకోవాలి. అట్లా కొంచెం జీలకర్ర కాడ వేసుకుని వేపుకుందాము. కొద్దిగా దోరగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలండి. చాలండి, తీసేసుకుందాం. ఇకనే కొద్దిగా నూనె పోసుకుందామండి. మిరగాయలు వేపుకుందాం. మిరగాయలు వేసుకున్నాము. కొద్దిగా వేపుకోవాలి. మిరగాయలు కాడ తీసుకుందామండి. ఏగినవి నల్లేరు కాళ్ళు అన్నాం కదండి, వేపుకున్నాము. కొన్నేనండి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా. ఈ కాడ తీసుకున్నామండి. ఏగిపోయినవి తమలపాకులు కాడ వేపుకుందామండి నూనెలో. ఈ కాడ యాగాలండి, వేపుకున్నాం. ఇట్లానే కరివేపాకు వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా. ఇదిగండి నేను కరివేపాకు ఎంత వేసుకుంటున్నాను. ఇదిగండి కొత్తిమీర కాడ వేసుకుంటున్నాను. ఈ కాడ నూనెలో వేపుకున్నాం. అట్లా ఎంత వాసన వస్తుందనండి. తమలపాకు వాసన చాలా బాగా వస్తుంది వేసుకుంటే. వేగిందండి. ఇది కాడ తీసుకున్నాం తమలపాకులది. సూపర్గా ఉంటుందండి పచ్చడి. అన్నంలో తిన్నా, ఇడ్లీలో తిన్నా, దోశల్లో తిన్నా ఎంత బాగుంటుందోనండి. చాలా చాలా బాగుంటుంది. తీసేసుకున్నాము. టమాటాలు కొద్దిగా నూనె వేసుకున్నానండి. టమాటాలు, ఎల్లుల్లిపాయల కాడ దీంట్లో వేసుకుంటున్నానండి. చింతపండు కాడ వేసుకుంటున్నానండి. దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకున్నది. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. ఈ టమాటాను కొంచెం పసుపు వేసుకోవాలండి. దగ్గరికి వచ్చిందండి, ఇంకో కొంచెం దగ్గరికి రావాలి. అయిపోయిందండి. తీసుకున్నాము. ఇంత మెట్టుగా ఇకనే నూరుకుందామండి. ఇకనే పచ్చడి నూరుకున్నామండి. వేసుకున్నాం. ముందుగా ఈ పొడి చేసుకున్నాం. ఇట్లా పొడి చేసుకోవాలండి. దీంట్లో మిరగాయలు వేసుకున్నామండి. దీంట్లోనే ఉప్పు వేసుకున్నాం. కొద్దిగా నలిగిద్ది, నలగాలండి. ఇంకా బాగా నలగాలి. ఈ నల్లేరు కాడ మనం వేపుకున్నాం కదండి, అవి కాడ వేసుకుని నూరుకున్నాం. నలగవు మళ్ళీ, ఇప్పుడే వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. జీలకర్ర అండి. మనం తమలపాకులు వేపుకున్నాం కదండి, ఇదంతా వేసుకున్నాం. ఇదేనండి అసలు పచ్చడికి. శుభ్రంగా నూరుకున్నాం. ఇట్లా నలిగిందండి. టమాటాలు నూరుకున్నాం. టమాటాలు వేసుకున్నానండి. ఇది కాడ నూరుకున్నాం. ఇది కాడ నలిగిందండి. ఇందా నూరుకున్నది వేసుకున్నాం. ఇది వేసుకున్నామండి. దీంట్లో మళ్ళీ నూరుకున్నాం. నలిగిపోయిందండి. తీసేసుకున్నాం. ఇకనే తాలింపుకి బాండి పెట్టుకున్నామండి. పొయ్యి అంటించుకుని నూనె పోసుకున్నాము. తాలింపుకి సరిపడా ముందుగా ఎండుమిరగాయలు, కొన్ని తాలింపు దినుసులు, ఇవ్వండి జీలకర్ర, ఇవ్వండి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇవ్వండి పసుపు. ఇంతేనండి, కలుపుకున్నాం. వేగిపోయిందండి. ఈ పచ్చడి వేసుకున్నాం. సూపర్గా ఉంటుందండి పచ్చడి అన్నంలోకి. అయిపోయిందండి. తీసేసుకున్నాం. ఇట్లా ఉంటుందండి. కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్కి. ఏంటి మీరు ఎలా చేసుకున్నారో, మీరు ఎప్పుడన్నా చేసుకుంటే మీరు ఎలా చేశారో నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే ఎట్లా చేసుకుంటానండి తమలపాకులతో. మాకు చెట్టు ఉందండి, నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. ఎట్లా చేసుకుంటానండి. బాయ్ అండి.